ఒక ముఖ్య సూచన. దళారుల మాట నమ్మి మోసపోకండి. కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి. రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు, దళారుల, జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి. మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి. గుర్తుంచుకోండి, కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజాశ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించండి rrbsecondarabat.nic.in పై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, రైల్వే అనుకున్నట్టే తన మాట నిలబెట్టుకుంది. ప్రతి సంవత్సరం రైల్వే నుంచి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. సో 2025లో ఈ సంవత్సరం మొదటి నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ది వచ్చేసింది అన్నమాట. అఫీషియల్ నోటిఫికేషన్, ఫుల్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేసాను, చదవండి. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి షార్ట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే కొన్ని షార్ట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం, ఓకేనా. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ 2025 సెంట్రలైజ్ నంబర్ 01/2025. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 4/12 నుంచి మొదలైపోయింది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/11 లాస్ట్ డేట్ అన్నమాట. ఏజ్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు యుఆర్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అలాగే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలియర్ NCL, ఓకేనా. అలాగే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. దీంతో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విడోవర్స్ ఉన్నారో, అలాగే డివోర్స్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, డివోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే హస్బెండ్తో సపరేట్గా ఉన్న వాళ్ళు, లీగల్లీ కోర్ట్ నుంచి సర్టిఫికెట్స్ తీసుకుని హస్బెండ్తో సపరేట్గా ఉంటారు కదా ఫీమేల్స్, అలాంటి వాళ్ళ కోసం. అలాగే CCA రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళకి డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు యుఆర్ వాళ్ళకి, 18 నుంచి 38 సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి, అలాగే 18 నుంచి 40 సంవత్సరాలు SC/ST క్యాండిడేట్స్కి అయితే ఉందన్నమాట ఇక్కడ, ఓకేనా. సో ఓకే, ఏజ్ రిలాక్సేషన్ గురించి అయిపోయింది. ఇంకా అలాగే ఫీజు వచ్చేసి యుఆర్ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC/ST క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, EBC ఉన్న వాళ్ళు, EBC సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఫీజు వచ్చేసి 250 రూపాయలు అయితే పడుతుందన్నమాట. సో అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే కనుక ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా rrbapply.gov.in ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా లేదా బీటెక్. వీటిలో ఏంటంటే కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చున్నాడు అన్నమాట. నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా ఉన్నాయి, మీరు ఒకసారి చదువుకోవచ్చు, ఓకేనా. ఓకే, వేకెన్సీ ఎన్ని ఎక్కడ ఉన్నాయంటే కనుక మన తెలుగు వాళ్ళు సికింద్రాబాద్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, భువనేశ్వర్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, బిలాస్పూర్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, చెన్నై అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సపరేట్గా ఈ జోన్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే తెలుగు వాళ్ళకి ఈ సిటీస్ కొంచెం ఈ దగ్గరగా ఉంటాయన్నమాట, ఓకేనా. ఇదన్నమాట. సో సికింద్రాబాద్ వచ్చేసి టోటల్ వేకెన్సీ 1500 వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా. ఇక్కడ ఏంటంటే SCR సికింద్రాబాద్లో 967 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ కలిపి భువనేశ్వర్ కూడా ఈ రెండు కలిపి టోటల్గా ఇక్కడ 1500 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందన్నమాట, ఓకేనా. సికింద్రాబాద్లో 967, భువనేశ్వర్ వచ్చేసి 533, ఓకే. సో టోటల్గా 1500. అలాగే భువనేశ్వర్కి సపరేట్గా ఉన్నాయి 928 పోస్టులు సపరేట్గా ఉన్నాయి. అలాగే బిలాస్పూర్ జోన్లో చూసుకున్నట్లయితే కనుక 568 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే చెన్నై చూసుకున్నట్లయితే కనుక 362 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం చెప్పేస్తున్నాను, ఎనీ జోన్ సింగిల్ అప్లికేషన్, ఓకేనా. ఎనీ జోన్ కోల్కతా, ముంబై, మీరు ఎక్కడ ఏ ఆర్ఆర్బికి అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీ ఫామ్ అనేది, అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఇది మీరు గమనించాలి, ఓకేనా. అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ టైంలో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట, అది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక ముందు CBT1 ఎగ్జామ్ జరుగుతుంది.
ఓకేనా. ఆ తర్వాత CBT 2 ఎగ్జామ్ జరుగుతుంది. CBT 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. CBT 2 ఎగ్జామ్లో పార్ట్ ఏ పార్ట్ బి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. టోటల్గా 175 ప్రశ్నలకి 150 నిమిషాల టైం అయితే ఉంటుంది అన్నమాట. CBT 1లో ఏంటంటే 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఆన్లైన్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఓకేనా. ఓకే, మరి బుక్స్ ఏం చదవాలి అని ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మీ అందరికీ చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్పేస్తున్నాను. CBT 1 కోసం మ్యాథ్స్ RS అగ్రవాల్ చదువుకోండి. రీజనింగ్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి. అలాగే సైన్స్ వచ్చేసి 10th NCERT చదువుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసి జాగరణ్ జోస్ వెబ్సైట్ నుంచి చదువుకోండి. అలాగే దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అయిపోండి. ఇక్కడ మీకు ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి లభిస్తాయి. 2022లో ఎగ్జామ్ జరిగింది, అలాగే 2024లో ఎగ్జామ్ జరిగింది. 2 సార్లు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అయితే రీసెంట్ గా జరగడం జరిగింది అనమాట. వీటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో లభిస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక ఒక 10th క్లాస్ ఎగ్జామ్ కానివ్వండి, ఒక డిగ్రీ కానివ్వండి, ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ కానివ్వండి, మీరు ఎలా చదువుతారు? ముందు ఉదాహరణకి 10th క్లాస్నే తీసుకుందాం. ముందు మీరు సిలబస్ కంప్లీట్ చేస్తారు కదా. ఓకే, సంవత్సరం మొత్తం సిలబస్ చదివి కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ ముందు ఏం చేస్తారు? రివిజన్ చేస్తారు కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, పాస్ అవుతారు. సో సేమ్ ఇక్కడ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ కోసం సిలబస్ తెలుసుకోండి. బుక్స్ అయితే తెలుసుకున్నారు కదా, సిలబస్ ఏంటి అని డీటెయిల్డ్ గా చదవండి, నోటిఫికేషన్ లో ఉంటాయి. ముందు సిలబస్ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత రివిజన్ చేసుకోండి. ఓకేనా. రివిజన్ చేసుకున్న తర్వాత డైలీ మాక్ టెస్ట్ అనేది రాయండి. ఓకేనా. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి డైలీ మాక్ టెస్ట్ అనేది రాయండి. ఓకేనా. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉండండి. దీంతో మీరు ఇలా ప్రిపరేషన్ అయితే కనుక తప్పకుండా మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా. ఎలాగైతే మీరు 10th క్లాస్ చదివి, డిగ్రీ చదివి, బీటెక్ చదివి పాస్ అయ్యారో అలానే దీనికి కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కూడా సపరేట్ గా సిలబస్ ఉంటాయి. ఆ సిలబస్ చదవాల్సి ఉంటుంది, చదివి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇదే షార్ట్ లో మీకు అర్థమయ్యేలా నేను చెప్పేశాను. ఓకేనా. అసిస్టెంట్ లోకో పైలట్ మొదటి నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరం వచ్చేసింది. నెక్స్ట్ NTPC వస్తుంది, ఆ తర్వాత టెక్నీషియన్స్ వస్తాయి, ఆ తర్వాత RPF వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ డి, మోస్ట్ అవైటెడ్ గ్రూప్ డి కూడా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది గైస్, మొత్తానికి రైల్వే తన చెప్పిన మాట నిలబెట్టుకుంది. సో మీరు కూడా కంటిన్యూస్ గా చదువుతూ ఉండండి. RRB సిలబస్ తెలుసుకోండి, చదవండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించండి, లైఫ్ లో సెటిల్ అయిపోండి. ఓకేనా. ఓకే గైస్, ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.